ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య మాట ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం. అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించెను. ఒక వ్యక్తికి తన ఇంటి మీద అధికారాన్ని అప్పగించారట. అప్పగించిన అధికారం ఎట్లా అంటే, నా కుటుంబానికంతా విచారణకర్తగా నీవు అయ్యా ఉండని. పగటి వేళ ఉదయకాలం వేళలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంది ఏంటంటే, విచారణకర్తగా ఎవరు నియమించాలి అని అంటే, మన గృహం మీద విచారణకర్తగా మనుషులు నియమించుకుంటే ఒకరు ఒక పక్షాన మాట్లాడతారు. అదే నా కుటుంబానికి విచారణకర్తగా దేవాది దేవుడు ఉంటే, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, నాకు కలిగిన సమస్తానికి క్షేమము సమృద్ధి కలుగుతుంది. విచారణకర్త దేవుడు నీ పక్షాన్ని ఉంటే, నీతో యుద్ధం చేసేవాడు కూడా సిగ్గుపడేటట్లుగా నా దేవుడు చేయగలడు. కారణం ఏంటంటే, నా ఇంటి మీద విచారణకర్తగా దేవుడు నేను నియమించుకున్నాను కనుక, సర్వశక్తి కలిగిన దేవుడు నాకున్న ప్రతి బాధ నుండి, వేద నుండి తొలగిస్తాడు. మనుషులు విచారిస్తే కొన్నిసార్లు అవమాన పాలవుతాం. దేవుడు కనుక మనం విచారణకర్తగా ఉంచితే కనుక మన కుటుంబానికి దీవెన, మన పిల్లలకు సమృద్ధి, మన యావదాస్తికి, మన కలిగిన సమస్తానికి దేవుడు చుట్టూ వేసి, కంచి వేసి, కాపుదలనిచ్చి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.